ఫోక్ ఆర్టిస్టులు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాహేతర సంబంధం బట్టబయలింది. వేములవాడలోని ఓ లాడ్జ్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఇద్దరికీ ఈశ్వర సాయి భార్య దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. బిడ్డ మీద ప్రేమ లేదా రే? విశాల్ విశాల్ ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు ఇద్దరు. ఏంటి ఏం మాట్లాడతావు? చిన్న కొడుకుని పెట్టుకొని రే దాన్ని చొప్పు తీసుకొని పట్టు, దాన్ని చొప్పు విశాల్ అది దీనికోసం రా వచ్చింది రే. ఏంట్రా ఇదిగో ఈడ అసిస్టెంట్, ఈయన అసిస్టెంట్. అన్ని మాధురి కొంతకాలంగా తన భర్తకు మెసేజ్లు పంపుతుందని ఈశ్వర సాయి భార్య శరణ్య వాపోయింది. వివాహేతర సంబంధం తాను మానసిక వేదనకు గురయ్యాయని తెలిపింది. బిడ్డ మీద ప్రేమ లేదా రే? విశాల్ విశాల్ ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సో కొన్ని సంవత్సరాలుగా ఈ యూట్యూబ్ లో ఫోక్ సాంగ్స్ పేరుతో బాగా పాపులర్ అయిన ఇద్దరు ఫోక్ ఆర్టిస్టులు వేములవాడలోని ఓ లాడ్జ్ లో వివాహేతర సంబంధం పెట్టుకుంటూ ఈశ్వర్ సాయి అనే ఫోక్ ఆర్టిస్ట్ భార్యకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వీరు లాడ్జ్ లో ఉండగా భార్య అంటే ఈశ్వర్ సాయి భార్య శరణ్య ట్రేస్ అవుట్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఈశ్వర్ సాయిని, అతనితో ఉన్న మరో ఫోక్ ఆర్టిస్ట్ ని మాధురి రాథోడ్ కూడా పట్టుకొని నిలదీసింది. ఇద్దరికి దేహశుద్ధి చేసింది. ఆ తర్వాత ఇద్దరికి సంబంధించిన ఇష్యూ బయట అంత గొడవ కావడంతో రాత్రిపూట వేములవాడ స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈశ్వర్ సాయికి సంబంధించిన భార్య పోలీస్ స్టేషన్ లో మొదట ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీసుల సమక్షంలో కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఫిర్యాదు వాపస్ తీసుకొని అక్కడి నుంచి తన భర్తను తీసుకొని వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అంతకంటే ముందే ఉదయమే మరో ఫోక్ ఆర్టిస్ట్ కూడా ఆమె కారులో వెళ్లిపోయి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. సో పోలీసుల సమక్షంలో ఈ కౌన్సిలింగ్ జరిగింది. ఆ తర్వాత కుటుంబాలంతా కూడా రాజీకి వచ్చాయని తెలుస్తోంది. అయితే బయట ఈశ్వర్ సాయికి సంబంధించిన భార్య శరణ్య మాట్లాడుతూ తన భర్త మంచోడే అంటూ కూడా ఆమె చెప్తూ వస్తున్నారు. ఈ దాదాపు 30-40 సాంగ్స్ లో నటించిన ఇతరుల ఎవరితో కూడా తప్పుగా ప్రవర్తించలేదు, కానీ ఈమె వల్లనే తన భర్త చెడిపోయాడు, తమది 7 years గా చాలా కలిసిమెలిసి ఉంటున్నామంటూ కూడా ఈశ్వర్ సాయి భార్య చెప్పింది. సో మొత్తంగా పోలీసులు కాంప్రమైజ్ చేసి ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లయితే తెలుస్తోంది. శంకరి, రైట్ శ్రీనివాస్. ఏమంటుందంటే నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. సో నేను లాస్ట్ టైం సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఇట్లా ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకేదో కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి, సో నేను బయటికి అంటే నేను సూసైడ్ చేసుకోవడం వరకు వెళ్ళిపోయాను. నాకు బాబున్నాడు, బాబుని తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి వరకు వెళ్ళిపోతే ఆ అమ్మాయి నా కోసం ఫుల్గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుందా ఏంటి అనుకుందో ఏమో తెలియదు, కానీ కంటిన్యూగా నన్ను ఫాలోఅప్ చేస్తూ ఎక్కడున్నావు ఏమైంది నాకు అప్పుడు కూడా ఏం డౌట్ రాలేదు. తర్వాత చూస్తే మెసేజ్లు ఇవి అవి అన్నీ చూస్తే ఇలా రావాలి, మీ అన్న రావాలి. మెయిన్ వాళ్ళిద్దరికి కలిపి ఒక ఆయన ఉన్నాడు, ఆయన రిత్విక్ అని చెప్పి, వాళ్ళిద్దరు మీడియేటర్, అబ్బాయి పర్సనల్ అసిస్టెంట్ ఇద్దరికి. సో అసలు ఆ అబ్బాయి ఫోన్లో ఎన్ని టెక్స్టులు ఇవన్నీ బ్యాకప్ చేసి చూస్తే అసలు చాలా ఇదిగా ఉంది. సో నేనైతే మాత్రం కోరుకునేది ఏంటంటే నా హస్బెండ్ అయితే తప్పైపోయింది, నాకు ఒక ఛాన్స్ అయితే ఇవ్వు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి నుండి ఎప్పుడు నేనేం ఫేస్ చేస్తానో తెలీదు. కానీ ఎందుకంటే ఇప్పుడు నాలాంటి అమ్మాయికి అంతమంది ఫాలోవర్స్ ఉండి పైగా నాతో ఇంత మంచిగా ఉండి ఇంత చేసిందంటే వాళ్ళ అమ్మగారు రికార్డు కూడా ఉంది. నేను పొద్దున్న వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి అడిగితే మా అమ్మాయి అంతే అలాగే చేస్తుంది అని చెప్పి అంటుంది, నా దగ్గర రికార్డు ఉంది.